హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా భవాని. అమ్మమ్మ గారి ఇల్లు కాంటెస్ట్లో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. వాసవి గారికి చాలా థ్యాంక్ యూ. మా మా ఊరు యూరు. మా అమ్మమ్మ గారి ఊరి పేరు కంకిపాడు. మా చిన్నప్పట్లో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే బస్సులు కానీ ఆటోలు కానీ ఉండేవి కాదు అప్పట్లో. అప్పుడు మా నాన్నగారికి సైకిల్ ఉండేది. ఏదైనా తీసుకెళ్ళాలి అంటే సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. అట్లా మా సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే మా నాన్నగారిని అడుగుతూ ఉండేవాళ్ళం 2 days ముందే. నాన్న ఎప్పుడు తీసుకెళ్తావు అని అడుగుతూ ఉంటే తీసుకెళ్తానమ్మా, దించేసి వస్తాను అని ఎప్పుడు చెప్పేవాళ్ళు. అట్లాగే ఒక సాయంత్రం పూట ఎప్పుడు మా బట్టలన్నీ చదువుకోమని చెప్పి చదువుకుని మళ్ళీ మమ్మల్ని దించి నైట్ ఉండి తెల్లవారుజామున మా నాన్నగారు ఇంటికి వచ్చేసేవాళ్ళు. అట్లా మా అమ్మమ్మ మేము వెళ్ళగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది. పిల్లలు వచ్చారు, అవి చేయాలి ఇవి చేయాలని అంతా హడావిడి పెట్టేసేది. మా అమ్మమ్మ అన్ని రకాల వడియాలు చేసేది, పిండి వంటలు చేసేది. మాకు ఏది ఇష్టమంటే అది అన్నీ చేసి పెట్టేది. ఇప్పుడు మా అమ్మమ్మ చెప్తూ ఉంటుంది నాతో, నువ్వు చాలా పెద్దదాని అవ్వాలి, అందరికీ హెల్ప్ చేయాలి, నీ మన మన నీ నీ పేరంటూ అందరిలో చెప్పుకోవాలి అని ఎప్పుడు చెప్తూ ఉండేది. అట్లాగే అదే నా మనసులో వండుకుని నేను ఏదైనా ఒక సమాజానికి ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఒక ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్ని ఎంచుకున్నాను. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది ఒకరికి ప్రొటెక్షన్ ఇస్తున్నాను, ఒక లైఫ్కి వాళ్ళ ఫ్యామిలీకి నేను ఒక ప్రొటెక్షన్ కల్పిస్తున్నాను అన్న సంతోషం, సంతృప్తి చాలా నాకు ఆనందాన్ని ఇస్తున్నాయి. ఎందుకు అంటే ఒక చిన్న పిల్లలకైతే చదువు కోసం ఇప్పిస్తున్నా, పెద్దవాళ్ళకైతే ఆర్థిక భద్రత కోసం ఇప్పిస్తున్నా, ఇంకా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి రిటైర్మెంట్ కోసం వాళ్ళకి భద్రత కల్పిస్తున్నా. మనకు కావాల్సింది ఇంకా అంతకన్నా ఏముంటుంది. అన్ని రకాలు ఉన్నాయి ఇందులో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో. ఫారిన్ కంపెనీలు అయితే పుట్టగానే ఇన్సూరెన్స్ తీసుకుంటారు. మన ఇండియన్ వ్యవస్థలో మాత్రం ఇంకా ఇన్సూరెన్స్ మీద ఇప్పుడు బాగా అవేర్నెస్ వచ్చేసింది. అప్పట్లో ఏం లేదు. ఇప్పుడు కరోనా వైరస్ తర్వాత నుంచి అందరికీ అందరూ ఇన్సూరెన్స్ మీద చాలా అవగాహన కలిగి ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ అవగాహన కరోనా తర్వాత అందరికీ అవగాహన వచ్చింది. అందరూ ఇన్సూరెన్స్తో భద్రత కల్పించుకోవాలని కోరుకుంటున్నా. నాకు మా అమ్మమ్మ గారి ఇల్లు అని గుర్తు రాగానే నాకు బాగా చిన్నప్పుడు ఒక విషయం గుర్తొచ్చేది. మా అమ్మమ్మ నేను సమ్మర్ హాలిడేస్ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నా ఏజ్ 7 years నాకు బాగా గుర్తు. అప్పుడు మా అమ్మమ్మ గారు పొట్లంగ జాకెట్ కుట్టించి తెలిసిన వాళ్ళతో నాకు పూల జడ మల్లెపూలు తెప్పించి కనకాంబరాలు తెప్పించి అవన్నీ పెద్ద పూల జడ వేసి నాకు ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళి ఫోటో తీయించి నా చిన్నప్పుడు ఫోటో నా దగ్గర ఇప్పటికీ ఉంది. అదే చాలా నాకు మెమొరబుల్. అంటే ఏంటంటే మా అమ్మమ్మ గారి ఇంట్లో పూల జడ. అప్పట్లో అందరికీ ఆచారం ఉండేదంట, పిల్లలను వేయించాలి అమ్మమ్మ వాళ్ళు పూల జడ వేయించాలని. ఇప్పుడు కాలంలో ఎవరు అది మర్చిపోయారు. కాబట్టి నాకు చాలా ఇష్టమైందంటే మా అమ్మమ్మ గారి ఇంట్లో పూల జడ. థ్యాంక్ యూ.